హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఇవాళ రాజీ హోమ్ స్టైల్లో రాయలసీమ స్పెషల్ రెసిపీ అండి. మెంతులతో పప్పు రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. ఈ పప్పు అనేది చాలా కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి. రోటీలోకైనా అన్నంలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కందిపప్పు 1 కప్పు మైన తీసుకున్నానండి. అలాగే కట్ చేసిన టమాటా ముక్కల్ని, తుంచి పెట్టుకున్న ఎండుమిర్చిని తీసుకున్నాను. అలాగే కొద్దిగా మెంతులు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మైన పడతాయి మెంతులు అనేవి. మెంతులతో పప్పు కదా, మెయిన్ మెంతులు ఉండాలి. అలాగే పోపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా చింతపండును కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ పైన ఒక గుంతపాటి గిన్నె పెట్టేసి అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ని వేసుకోవాలి. ఈ మెంతులతో పప్పు అనేది ముందుగానే పోపు పెట్టేసుకుని పోపులోనే పప్పును ఉడికించుకుంటారండి. అప్పుడే అది మంచి టేస్టీతో ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసులు, కచ్చాపచ్చాగా క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి ముక్కలు, 2 కరివేపాకు రెమ్మ ఆకుల్ని వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ వేయరండి. ఆనియన్స్ వేస్తే పప్పు టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది. సో వెల్లుల్లినే ఎక్కువగా వేసుకుంటారు. పోపు అనేది లైట్గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మైన మెంతులను వేసుకోవాలి. ఈ పోపులోనే మెంతులను వేయించాలి. అప్పుడే పప్పు అనేది మంచి టేస్టీతో ఉంటుంది. మెంతులు బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న కందిపప్పును వేసుకోవాలి. కందిపప్పుని ఏమీ కడగాల్సిన అవసరం లేదండి. శుభ్రంగా చాట్లో సెరుక్కుంటే చాలు. ఈ కందిపప్పుని ఆయిల్లో వేసుకొని చక్కగా వేపుకోవాలి. ఇందులోనే మనం ఎంత కారం తినగలమో చూసుకొని ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే చిల్లీ పౌడర్ని వాడట్లేదండి. చిల్లీ పౌడర్ వేస్తే పప్పు టేస్ట్ అనేది కొద్దిగా వేరుగా ఉంటుంది. ఈ మెంతులతో పప్పుకి ఎండుమిర్చి అయితేనే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో నేను ఎండుమిర్చిని వేశాను. ఒకవేళ ఎండుమిర్చి లేకపోతే చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇందులోనే కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. నేను 3 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కలియదిప్పుకోవాలి. ఆయిల్లోనే వీటినన్నింటినీ వేపుకోవాలండి. ఇందులోనే కాస్తంత పసుపు వేసేసి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత మనం వాటర్ని వేసుకోవాలి. నాకైతే ఒక చెంబుడు వాటర్ పట్టిందండి. వాటర్ వేసిన తర్వాత చక్కగా గరిటెతో కలియదిప్పేసేసి స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మూత పెట్టేసి ఈ కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లో వేసుకునేటట్లయితే కనుక అన్నీ కుక్కర్లోనే వేసుకొని ఉడికించుకోవచ్చండి. ముందుగా కుక్కర్లో పోపు పెట్టి అన్నీ వేసి ఉడికించుకోవచ్చు. కందిపప్పు చక్కగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత పప్పులోని వాటర్ని అంతా పక్కకు వంపేసేసుకొని మామూలుగా పప్పు గూతితో మెత్తగా రామేసుకోవాలి. ఇలా చక్కగా మెత్తగా రాముకున్న తర్వాత మనం పక్కకు తీసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇందులోగా ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ పట్టదు. చక్కగా రాముకున్న తర్వాత పోపు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ముందుగానే మనం పోపు పెట్టేసాం కాబట్టి పప్పు అనేది మంచి టేస్టీతో ఉంటుంది. పోపులోనే కందిపప్పు వేగి ఉడికింది కాబట్టి మరింత టేస్టీగా ఉంటుంది. కంపల్సరిగా అందరూ ట్రై చేయండి. ఇది రాయలసీమ స్పెషల్ ఐటమ్ అండి. చాలామంది రాయలసీమలో ఈ పప్పును లైక్ చేస్తూ ఉంటారు. చాలా కమ్మగా రుచిగా మంచి టేస్టీతో ఉంటుంది. ఈ పప్పును మనం రైస్లో కానీ, రోటీలో కానీ, పుల్కాలో కానీ, సంగట్లో కానీ దేనిలోకైనా తీసుకోవచ్చు. మంచి టేస్టీతో ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.